శుభలేఖలు పంచుతుంటే అందరూ అడుగుతున్నారు, వీరాగారి తమ్ముడికి ఎంత ఆస్తుంది, మీ అల్లుడి స్తోమతేంటి అని. తమ్ముడు పేరున ఏ ఆస్తి లేదండి. అంటే అంతా మీ పేరునుందా? ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఆఖరికి ఉన్న ఈ ఇల్లు కూడా. అదేంటండి, మీకున్న యావదాస్తి ఎవరి పేరునుంది? చిట్టి, నాకు నా తమ్ముడికి మైనార్టీ తీరగానే ఆస్తి మొత్తం ఆ చెల్లి పేరు మీద రాస్తా. పిన్ని, ఆ రోజు మైనర్ పిల్లల ఆస్తి కాజేశానని అందరూ నిందిస్తారన్నావు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు. మంచి రోజు చూసి నేనే ఈ దస్తావేజులు నీ చేతిలో పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మంచి రోజు ఇంకేం ఉండదు. తీసుకో పిన్ని. ఊరంతా నిన్ను దేవుడు దేవుడు అంటుంటే దేవుడు గుళ్ళో ఉంటాడు, జనం మధ్య ఉండడు అనుకున్నా. పిచ్చిదన్నయ్య, దేవుడంటే రూపం అనుకున్నా, గుణమని తెలుసుకోలేకపోయా. నిన్ను నేను ఎందుకు కనలేకపోయానా అని బాధపడుతున్నా. ధర్మంగా ఈ ఆస్తి అంతా మీది, మొత్తం నా కూతురికి ఇచ్చేస్తే మరి మరి మీకు? అత్తయ్యా, నా ఆస్తి నా మొగుడు, ఆయన మీసం. అది వీరా అంటే. ఇలాంటి ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. క్షమించండి. రే పటాసు, ఏంట్రా గొడవ? ఏంటా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు వీరా? పులికి మేసం గీసేసినట్టు సింహానికి జూలు తీసేసినట్టు అయిపోయావు. అసలు ఎంత ధైర్యం దేనికి? ఈ విషయం మొత్తం సత్యమే చెప్పేద్దాం. పటాస్కర్, అమ్మా సత్యమే నీకు పెళ్ళి అయ్యేంత వరకు ఇందులో పడి ఉండరా. ఏంటి బంగారం, ఏంటి పటాస్ కనిపించట్లేదన్నయ్య. వాడేదో పని మీద పంపించాను, నాకు చెప్పు దా. ఏంట్రా పటాస్కర్, నన్ను పోతే ఊరంతా సరిపోతా. రేయ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసేది నేట్రా. అయితే నేను బౌలింగ్ చేస్తాను రా. ఒరే, ఇక్కడ ఒకే వికెట్ ఉందిరా. ఈ మూటని వికెట్ లో పడతాను రా. సాయం పట్టను రా. అరే, స్టంపర్ బాల్ లేదా? లేదురా, ఈ రోజు కార్కు బాలే ఉంది, దీంతోనే ఆడదాం. రే, మూట పడిపోయింది చూడరా. అమ్మగారు ఒకసారి వస్తారా? వచ్చే వచ్చే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఇంకొక 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. నాకు వెళ్ళాలని లేదు, లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. లేకపోతే ఫస్ట్ నైట్ రోజు చిన్నదిని మామూలుగా ఏడిపించేదాన్ని కాదు. ఏం ఫస్ట్ నైట్ లేమ్మా, ఓన్లీ కదా 5 నిమిషాలు మోస్తే మా చేత 9 నెలలు మోయిస్తారు. సిగ్గులేదా నీకు? నీకుందేంటి, డొక్కలో కుదుతా. ఇంకో వారం రోజులు ఉండొచ్చు కదా బంగారం. ఏంట్రా, ఎగ్జామ్స్ అయ్యాక ఎలాగో ఇక్కడికేగా వస్తుంది. వస్తుందంటున్నావు, నువ్వు రావట్లేదా? ఇక నా కొడుకును వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నా చావైనా బతుకైనా నా కొడుకుతోని. ఈ రోజు నుండి పిన్నని కాదు, అమ్మ అని పిలుస్తాను. ఏమండి, వెళ్ళిపోయారా? ఆడపడుచుకి ఇంట్లోకి వచ్చేటప్పుడే హారతి ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు హారతిస్తే ఇంట్లో సిరి మొత్తం తీసుకెళ్లిపోతారు. నేను హారతి ఇవ్వడానికి వచ్చింది ఆయన కత్తమ్మా. ఎప్పుడు బయటికి వెళ్ళినా హారతి ఇచ్చి బొట్టు పెట్టి పంపుతా. అనయ్య, చిన్నన్నయ్య మీద ఒక కన్నేసుంచు. ఎందుకో నాకు కొంచెం భయంగా ఉంది. ఏ భయపడకమ్మా, నేను చూసుకుంటాను.
జాగ్రత్త బంగారం, ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకే రండ్రా. అనియా నువ్వు వెళ్ళిపో. ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపో. వెళ్ళమ్మా. రేయ్, రండ్రా, రండి. ఏంట్రా ఏంటి ఏమైంది? చిట్టి అమ్మా వీరా, వీరా, నేను వెళ్తామా? అసలు అసలు అది గడుపుతోందిరా. అంజీ